న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జగన్ కారు కింద నలిగిన మానవత్వం, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం, సంఘ విద్రోహులకు సంక్షేమం కట్, పెళ్లైన నెలకే భర్తను చంపించిన భార్య, మన విమానాలకు మరింత భారం, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు తగ్గడానికి పాటించవలసినవి. ఈరోజు వార్తలను చూద్దాం. జగన్ కారు కింద నలిగిన మానవత్వం. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కింద ఒక మనిషి పడి నలిగిపోయినా ఆయన పట్టించుకోలేదు. కారు నడుపుతున్న డ్రైవర్కు చీమ కుట్టినట్లయినా అనిపించలేదు. అదే కారులో ప్రయాణిస్తున్న ప్రముఖులకు ఆ ప్రాణం విలువ తెలియలేదు. జన సమీకరణ వద్దు వద్దు అని పోలీసులు చెప్పినా వినకుండా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ నెల 18న జగన్ చేసిన బల ప్రదర్శనకు 2 ప్రాణాలు బలైపోయిన సంగతి తెలిసిందే. ఇందులో సింగయ్య అనే వృద్ధుడి ఊపిరి జగన్ ప్రయాణిస్తున్న కారు కిందే పడి ఆగిపోయింది. ఆయన ఆర్తనాదాలు రఫా రఫా ఉన్మాద నినాదాల హోరులో కలిసిపోయాయి. జగన్తో పాటు కారులో ఉన్నవారెవరూ ఆ వృద్ధుడి ప్రాణాలకు విలువ ఇవ్వలేదు. పడిపోయాడు పడిపోయాడు అంటూ కారు చుట్టూ ఉన్న కొందరు ఆందోళనకు గురైనా జరగనందేదో జరిగింది అని తెలియకపోయే అవకాశమే లేదు. అయినా కారు లోపల ఉన్నవారు స్పందించలేదు. టైరుకు అడ్డం పడిన కర్ర ముక్కనో రాయినో తీసేసినట్లుగా సింగయ్యను కార్యకర్తలు పక్కకు లాగేశారు. ఆ తరువాత జగన్ వాహనం ముందుకు వెళ్ళిపోయింది. సింగయ్య ప్రాణం గాల్లో కలిసిపోయింది. నక్సలైట్లను ఈ వర్షాకాలంలో నిద్రపోనీయం. హోంమంత్రి అమిత్ షా నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాలను కొనసాగిస్తామని, ఈ వర్షాకాలంలోనూ వారికి విరామం ఇవ్వమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రతి ఏటా వర్షాకాలంలో నదులు పొంగడం కారణంగా దట్టమైన అడవుల్లో నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ను నిలిపివేస్తుంటామని, ఈసారి మాత్రం అలా చేయబోమని చెప్పారు. గాలింపు చర్యలు కొనసాగించి నక్సలైట్లకు విశ్రాంతి లేకుండా చేస్తామని అన్నారు. 31/3 లక్ష్యాన్ని 2026 మార్చి 31 నాటికి నక్సలైట్లను లేకుండా చేయాలనే టార్గెట్ను సాధిస్తామని తెలిపారు. ఛత్తీస్గఢ్ రాజధాని నవరాయ్పూర్లోని అటల్ నగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఈ వర్షాకాలంలోనూ నిరంతరం గాలింపు చర్యలు చేపట్టి నక్సలైట్లకు నిద్ర లేకుండా చేస్తామని అన్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్యలోకి అమెరికా కూడా రంగంలోకి దిగింది. అగ్రరాజ్యం B-2 బాంబర్లతో విరుచుకుపడింది. ఇరాన్లోని ఫోర్దో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై BU-57 బంకర్ బస్టర్ బాంబులు, తొమాహక్ క్షిపణులతో భీకర దాడులు జరిపింది. ఈ దాడుల్లో 3 అణు కేంద్రాలు నేలమట్టమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిలువరించినట్లుగా, ఈ విషయంలో తమ లక్ష్యాన్ని పూర్తి చేసినట్లుగా ఆయన తెలియజేశారు. అమెరికా సహకారానికి ఇజ్రాయెల్ కృతజ్ఞతలు తెలుపగా, ఇరాన్ అగ్గి మీద గుగ్గిలమైంది. అమెరికా యుద్ధాన్ని ప్రారంభించింది, ముగించడం మా వంతు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ ఏకంగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకుంటే ఆ దేశానికి న్యూక్లియర్ వార్ హెడ్లను అందజేయడానికి ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రేరేపిత మిలిటెంట్ గ్రూపులు హౌతీ, హమాస్ కూడా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికాను హెచ్చరించాయి. అమెరికా దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర క్షిపణి దాడులు జరిపింది. టెల్ అవీవ్, హైఫా తదితర ప్రాంతాల్లో తీవ్ర నష్టం నమోదైంది. మన విమానాలకు మరింత భారం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, అమెరికా కూడా రంగంలోకి దిగి దాడులు చేయడంతో పర్షియన్ గల్ఫ్లో గగనతలం ప్రమాదకరంగా మారింది. దీంతో భారత్ నుంచి యూరప్ దేశాలకు ప్రయాణించే విమానాలు మరింత చుట్టూ తిరిగి ప్రయాణించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పాకిస్తాన్ గగనతలాన్ని భారత విమానయాన సంస్థలు వినియోగించడం లేదు. ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని వినియోగించలేకపోవడంతో యూరప్కు వెళ్లే విమానాలు ఒమన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ మీదుగా లేదా హిందూకుష్ పర్వతాలు, చైనా, తజికిస్తాన్ మీదుగా చుట్టూగా తిరిగి వెళ్ళాలి.
యూరప్ దేశాల నుంచి భారత్ సహా పలు దక్షిణాసియా, ఆగ్నేసియా దేశాలకు వెళ్ళే విమానాలన్నీ కూడా చుట్టూ తిరిగి ప్రయాణించవలసిందే. దీంతో మనం సుమారు 2-3 గంటల పాటు అదనంగా ప్రయాణించవలసి ఉంటుందని అంచనా. భారత్తో మరో యుద్ధానికి మేం సిద్ధం. ఇస్లామాబాద్ సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయాన్ని భారత్ మార్చుకోకపోతే పాకిస్తాన్ మరో యుద్ధం చేస్తుందని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావత్ భుట్టో హెచ్చరించారు. అంతేకాక ఒప్పందం ప్రకారం భారత్కు కేటాయించిన 3 నదులతో సహా మొత్తం 6 నదులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామన్నారు. భారత్ ముందు 2 మార్గాలున్నాయన్నారు. ఒప్పందం నిలిపివేతను తొలగించడం లేదా పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధపడటమని బిలావల్ భుట్టో స్పష్టం చేశారు. పెళ్లైన నెలకే భర్తను చంపించిన భార్య, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన తెలంగాణలోని జోగులాంబ, గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకుని మరి ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న యువతి పెళ్ళైన నెల రోజులకే భర్తను హత్య చేయించింది. పెళ్లికి ముందు ఓ బ్యాంక్ ఉద్యోగితో ఆమెకున్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. సదరు బ్యాంక్ ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి నవవరుడిని హత్య చేయించగా 5 రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన వరుడు ఆదివారం తెల్లవారుజామున పాణ్యం సమీపంలో శవమై కనిపించాడు. సంఘ విద్రోహులకు సంక్షేమం కట్, పేదలకు ప్రభుత్వం అండగా నిలవవలసిందే, సామాన్యులకు సంక్షేమ పథకాలు ఇవ్వవలసిందే. కానీ అరాచక శక్తులను ప్రభుత్వ ఖర్చుతో పోషించాలా? సంఘ విద్రోహ శక్తులను సంక్షేమ పథకాలు అందించాలా? పనిగట్టుకుని నేరాలకు పాల్పడే వారిని కట్టడి చేసేదెలా? దీనిపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ మోడల్ అమలు చేయాలనే కోణంలోనూ ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కేవలం రాజకీయ ఉద్దేశాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు జరుగుతున్నాయి. రాజకీయ అండతో చెలరేగే నేరగాళ్లను కట్టడి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ఒకప్పటి ఉత్తరప్రదేశ్, బీహార్లా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితిని నిలువరించే మార్గాలపై ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా. ఫీల్డింగ్ వైఫల్యానికి తోడు బుమ్రా మినహా ఇతర బౌలర్లు పెద్దగా రాణించకపోయినా భారత్కు 6 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్య ఊరట దక్కింది. తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 2 వికెట్ల నష్టానికి 90 పరుగుల స్కోరుతో ఆడుతోంది. క్రీజులో రాహుల్ 47 పరుగులతో, కెప్టెన్ గిల్ 6 పరుగులతో నిలిచారు. ఇప్పటికీ 96 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్కు 4వ రోజు ఆట కీలకం కానుంది. బ్యాటర్లు ఏ మేరకు క్రీజులో నిలుస్తారన్న దానిపై ఇంగ్లాండ్ ఛేదన ఆధారపడి ఉంటుంది. గెలుపుపై ఆశలు పెట్టుకోవాలంటే కనీసం 300 లక్ష్యమైన ఆతిథ్య జట్టు ముందుంచాలి. ఇక హ్యారీ బ్రూక్ 99 పరుగులతో ఎదురుదాడికి టెయిలెండర్లు కూడా సహకరించడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది. పోప్ 106, స్మిత్ 40, ఓక్స్ 38 పరుగులతో రాణించారు. బుమ్రాకు 5 వికెట్లు దక్కాయి. ప్రసిద్ధికు 3, సిరాజ్కు 2 వికెట్లు పడ్డాయి. అయితే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో భారత ఫీల్డర్లు మొత్తం 5 క్యాచ్లను వదిలేయగా ఇందులో బుమ్రా బౌలింగ్లోనివే 4 ఉండడం గమనార్హం. జైస్వాల్ 3ంటిని నేలపాలు చేశాడు. బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు తగ్గించడానికి పాటించవలసినవి. పక్షవాతం లక్షణాలు కనిపించిన మొదటి 3-4 గంటల్లో చికిత్స ప్రారంభిస్తే పక్షవాతం కలిగించిన దుష్ఫలితాల నుండి తేలికగా కోలుకోవచ్చునని ప్రముఖ నరాల వైద్య నిపుణులు డాక్టర్ పి రాజేష్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పక్షవాతం అనే అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి 6గురిలో ఒకరికి వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడోకప్పుడు కొద్దో గొప్ప బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందన్నారు. ఏటా 1,50,00,000 మంది బ్రెయిన్ స్ట్రోక్కి గురవుతున్నారన్నారు. సరైన సమయానికి డాక్టర్ని సంప్రదించకపోవడం వల్ల 60 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రపంచంలో ప్రతి 6 సెకండ్లకి ఒకరు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల మరణిస్తున్నారన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడుకు వెళ్ళే రక్తనాళాలను ప్రభావితం చేసే వ్యాధి అని,
ఆకస్మికంగా మెదడు రక్తనాళాల లోపల రక్తం గడ్డకట్టడం లేదా రక్తనాళాలు చిట్లి రక్తస్రావం కనబడవచ్చునని అన్నారు. ఆకస్మికంగా శరీరంలో ఒకవైపు తిమ్మిరి లేదా ఓ వైపు బలహీనత ఏర్పడుతుందన్నారు. మనస్సు గందరగోళంగా మారుతుందన్నారు. చూపులో తేడా వస్తుందన్నారు. ఆకస్మికంగా తలనొప్పి, నడకలో ఇబ్బంది, మైకం, సమతుల్యత కోల్పోవడం ఉంటుందన్నారు. పక్షవాతం వచ్చిన తరువాత 4.5 గంటలలోగా డాక్టర్ని చేరుకుంటేనే పరిస్థితిని బాగుపరచడం సాధ్యమన్నారు. ఆధునిక చికిత్స పద్ధతుల ద్వారా రోగులు పక్షవాతం నుంచి పూర్తిగా కోలుకోవడం సులువైందన్నారు. చాలామంది స్ట్రోక్ వస్తే ఇది శాశ్వతమని అనుకుంటారన్నారు. కానీ అది అపోహేనన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన 80% మందిలో పక్షవాతాన్ని నివారించవచ్చునన్నారు. మధుమేహం, రక్తపోటు, స్థూలకాయం ఉన్నవారిలోనూ, ధూమపానం చేసేవారిలోనూ, సికిల్ సెల్ ఎనీమియా ఉన్నవారిలోనూ పక్షవాతం రావడం ఎక్కువన్నారు. పక్షవాతం రాకుండా మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నారు. ఉప్పు తక్కువ తీసుకోవాలన్నారు. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. స్ట్రోక్ వచ్చిన వాళ్ళు డాక్టర్ని వెంటనే సంప్రదిస్తే 20% మంది దాదాపు పూర్తిగా కోలుకుంటారు. 40% మంది కొద్దిపాటి ఇబ్బందితో బయటపడతారన్నారు. ప్రతి ఒక్కరికి బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవగాహన తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మళ్లీ మందగించిన రుతుపవనాలు, హిందూ మహాసముద్రం నుంచి తగ్గిన తేమగాలుల రాక, ఏపీ, తమిళనాడులో కొనసాగుతున్న వేసవి పరిస్థితులు, నౌకాదళంలోకి ఐఎన్ఎస్ నీలగిరి, విశాఖకు చేరిన అత్యాధునిక యుద్ధ నౌక, సింగయ్య మృతి కేసులో A2గా జగన్, A1గా వాహన డ్రైవర్ రమణారెడ్డిపై కేసు నమోదు, మాథ్యూకు స్వర్ణ రజతాలు, పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో తొలి రోజే భారత్ స్వర్ణం సహా 4 పతకాలతో అదరగొట్టింది. మాస్టర్స్ విభాగంలో జోబీ మాథ్యూ ఓ స్వర్ణం, ఓ రజతం సాధించాడు. భారత్కు 27 పతకాలు. థాయిలాండ్లో జరిగిన ఆసియా పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత షట్లర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా 27 పతకాలు కొల్లగొట్టారు. వీరిలో 4 స్వర్ణ, 10 రజత, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్ ఛాంపియన్ నితీష్ కుమార్ ఏకంగా 3 స్వర్ణాలు సొంతం చేసుకోవడం విశేషం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.